వంగ తోటను చూద్దామా, వచ్చేసేయండి మిత్రమ్మ. మన వంగ తోట చూడండి, మంచిగా వంకాయలు చూడండి ఎంత ముద్దగా వస్తున్నాయి. అక్కడ కూడా వంకాయలు. అలా మనము కాపు వస్తే చూడండి, అప్పుడు ఫీల్ వేరుగా ఉంటుంది. ఇలా మంచిగా వచ్చిన ప్రతి పువ్వు కాయగా కావాలి. మనము వాటికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, అప్పుడు మంచిగా వస్తుంది. రేపైతే మొక్కలకి నీమ్ ఆయిల్ కానీ లేదంటే రైస్ వైన్ కానీ ఇద్దాము. మొక్కలు కొంచెం డల్ అయిపోయిన ఉండేది, ఇదిగోండి కొంచెం డల్ అయిన ఉండే. కొన్ని కొమ్మలకి పెస్ట్ వస్తే ఆ కొమ్మలు అయితే కట్ చేసేసాను. మనం ఎప్పుడైనా ఏదైనా పెస్ట్ వచ్చిందనుకోండి, ఆ కొమ్మలని కట్ చేసేసేయాలి. కట్ చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటో ఫ్రెండ్స్, రోగం ఏడిపోతుందో అర్థం కావట్లేదు. మనుషులైతే అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉన్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఇప్పుడేలా ఉంటే రేపు మన పిల్లల జనరేషన్ వరకు ఇంకెలా ఉంటుందో ఆ పరిస్థితులు అనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసేస్తున్నారు మనుషులు. కొన్ని కొన్ని ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు చూసినప్పుడు మనసుకు తెలియనటువంటి హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది. ఇంకోండి చీమలు ఎట్లా వస్తున్నాయి చూసారా. వాటికి ఈ యొక్క ఫ్లవర్స్ దగ్గర స్వీట్గా ఉంటుంది కదా, ఈ యొక్క డ్రాగన్ మొక్కలకి బాగా చీమలు వస్తాయి. ఇదిగోండి